గ్రహణ ఘడియలు వచ్చేసాయి. టైం వచ్చేసింది. ఆకాశంలో ఖగోళ అద్భుతం మనం చూడబోతున్నాం. గ్రహణం గడియలు ప్రారంభమయ్యాయి. అంటే రాత్రి 9:57 కంటే ఇంకా ఒక్క నిమిషంలో మరికొన్ని సెకండ్లలో కొద్దిసేపట్లోనే గ్రహణం ప్రారంభం కాబోతుంది. మొత్తం 82 నిమిషాల పాటు చంద్రగ్రహణం ఉండబోతోంది. 2022 తర్వాత ఇదే సుదీర్ఘమైన చంద్రగ్రహణం. 2028 దాకా ఇలాంటి గ్రహణం మళ్ళీ రాదంటున్నారు సైంటిస్టులు. అందుకే ఇదింత హాట్ టాపిక్ అయింది. ఆకాశంలో అద్భుతం జరగబోతుంది. మరికొద్ది సెకండ్లలోనే స్టార్ట్ కాబోతుంది. మనం చూడబోతున్నాం. జీవితకాలంలో మనం ఎన్నో చంద్రగ్రహాలని చూసుంటాం, చూడబోతాం కూడా. కానీ ఇవాల్టి సంపూర్ణ చంద్రగ్రహణం కొన్ని గంటల పాటు మనల్ని అబ్బురపరచబోతోంది. టైం 9:57 అయింది. సో చంద్రగ్రహణం స్టార్ట్ అవుతోంది. ఒకే సరళ రేఖలోకి సూర్యుడు, భూమి, చంద్రుడు రావడం, భూమి నీడలోకి చంద్రుడు పూర్తిగా వెళ్ళిపోవడంతో ఇవాల్టి సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతోంది. ఇక సుదీర్ఘంగా ఉండబోతోంది ఈ చంద్రగ్రహణం. 3:30 గంటల పాటు ఉండబోతున్న గ్రహణంలో సంపూర్ణ చంద్రగ్రహణం 82 నిమిషాల పాటు ఉంటుంది. ఇది ఎక్కువ టైం. ఇంతకుముందు మనం చూసిన చంద్రగ్రహణంలో ఇంత సంపూర్ణ చంద్రగ్రహణం 82 నిమిషాల పాటు ఏది లేదు. కాబట్టి ఇది సుదీర్ఘమైన చంద్రగ్రహణం. సో భారత్తో పాటు ఇంకా ఏ దేశాలు దీన్ని చూడబోతున్నాయి? ఆస్ట్రేలియా, ఆఫ్రికా, యూరప్ కంట్రీస్లో చంద్రగ్రహణాన్ని వీక్షించవచ్చు. మొత్తం ఈ చంద్రగ్రహణాన్ని ప్రపంచవ్యాప్తంగా 7 బిలియన్ల మంది, అంటే 700 కోట్ల మంది ప్రజలు చంద్రగ్రహణాన్ని వీక్షించే అవకాశం ఉంది. ఇక 2022లో ఒకసారి ఇలాంటి చంద్రగ్రహణం ఏర్పడింది. ఇక 2022 తర్వాత ఇదే మళ్ళీ సుదీర్ఘమైన చంద్రగ్రహణం. ఇక ఇది 2025, 2028 దాకా, అంటే మరో 3 ఏళ్ల దాకా ఇలాంటి గ్రహణం రాదని సైంటిస్టులు చెబుతున్నారు. ఇక చంద్రగ్రహణం కాబట్టి నేరుగా దీన్ని వీక్షించవచ్చు, చూడొచ్చు. కానీ ఎందుకైనా మంచిది, సేఫ్టీ కోసం టెలిస్కోప్లు, బైనాక్యులర్స్ ద్వారా గ్రహణాన్ని చూడాలని సైంటిస్టులు చెబుతున్నారు. అలాగే గర్భిణులు, పిల్లలు ఈ గ్రహణ సమయంలో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ఇక మనం చూసేది లైవ్ విజువల్. ఇప్పుడు 9:57 కంటే నిమిషం కింద చంద్రగ్రహణం స్టార్ట్ అయింది. బ్లడ్ మూన్ మనకు కనిపించబోతున్నాడు. ఇక 9:55 చంద్రగ్రహణం స్టార్ట్ అయింది. మనం లైవ్లో చూస్తున్నాం చంద్రుణ్ణి. ఇక చంద్రగ్రహణం ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు మనమే కాదు అనేక ప్రదేశాల ప్రజలకు కనిపిస్తోంది. బెస్ట్ వ్యూయింగ్ లొకేషన్స్తో పాటు ప్రాక్టికల్ టిప్స్ని కూడా పాటిస్తున్నారు. ఈ ఖగోళ అద్భుతాన్ని చూస్తున్నారు. దానికోసం అన్ని ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నారు. ఇక బ్లడ్ మూన్ని చూడటానికి ఎలాంటి ప్రత్యేకమైన గ్లాసెస్ అవసరం లేదు అని సైంటిస్టులు చెప్పినప్పటికీ కొన్ని చోట్ల బైనాక్యులర్ అనే విధంగా టెలిస్కోప్ కూడా ఉపయోగిస్తున్నారు. ఇక సేఫ్టీ కోసమే వాడమని కూడా చెబుతున్నారు. ఇక ఇటు భూమి ఆరోగ్యాన్ని కొలిచే సాధనంగా కూడా బ్లడ్ మూన్ని చూస్తున్నారు సైంటిస్టులు. ఎందుకంటే భూమి ఎంత ఎర్రగా కనిపిస్తే కాలుష్యం అంత దట్టంగా ఉన్నట్లు లెక్క. ఇదో రకంగా భూమి ఆరోగ్యానికి ఒక టెస్ట్ లాంటిది, ఎగ్జామ్ లాంటిది అంటున్నారు శాస్త్రవేత్తలు. అంటే చంద్రుడి యాంగిల్లో చూస్తే ఇది బ్లడ్ మూన్ కాదు, ఒక సూర్యగ్రహణం అంటున్నారు. ఎందుకంటే సూర్యుడిని భూమి పూర్తిగా కప్పేస్తుందంటున్నారు శాస్త్రవేత్తలు. అయితే చాలా చంద్రగ్రహణాలు ఎంపిక చేసిన ప్రాంతాల్లో మాత్రమే పాక్షికంగా కనిపిస్తాయి. కానీ ఈసారి చంద్రగ్రహణం మొత్తం 7 బిలియన్లకు పైగా ప్రజలకు పూర్తిగా లేదా పాక్షికంగా కనిపిస్తుందంటున్నారు సైంటిస్టులు. అందులోనూ చంద్రుడు ఈసారి బ్లడ్ కలర్లో, అంటే చాలా ఎర్రగా కనిపించడంతో పాటు అసాధారణంగా ఇది 1 కాదు, 2 కాదు, లేదా 10 కాదు, 20 కాదు, ఏకంగా అసాధారణంగా 82 నిమిషాల పాటు ఈ సంపూర్ణ చంద్రగ్రహణం కొనసాగబోతోంది. ఈ తరహా ఖగోళ సంఘటన అరుదంటున్నారు సైంటిస్టులు.